నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి హియర్ అండ్ మీరు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మనం యమ్మీ సమోసా చేయబోతున్నాము అండ్ దానికోసం 3 కప్స్ మనం మైదా పిండి తీసుకుంటున్నాము అండ్ దాంట్లోనే చాలా కొద్దిగా సాల్ట్ అన్నమాట సో టేస్ట్ కోసం మాత్రమే వేస్తున్నాము ఇప్పుడు సో సాల్ట్ అండ్ దాంట్లోనే వాము ఇది కూడా టేస్ట్ కోసమే వేస్తున్నాము సో కొద్దిగా వాము అండ్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఫస్ట్ వాటర్ వేసి మనము డౌ చేసుకునే ముందు ఇలా అన్ని సాల్ట్ అజ్వైన్ అండ్ ఆయిల్ ఇదంతా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట అప్పుడే నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేస్తూ చాలా టైట్గా చేసుకోండి డౌ మెత్తగా అస్సలు ఉండదు అనమాట చాలా టైట్గా ఉంటేనే మనకు సమోసా అనేది క్రిస్పీగా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము దీన్ని ఇలా కింది డౌన్వర్డ్స్ ఫోల్డ్ చేసుకొని మనం ఒక 15 మినిట్స్ రెస్ట్ చేసుకుంటాము అండ్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అలా పైన వేసి వ్రాప్ చేసి కవర్తో వ్రాప్ చేసైనా పెట్టండి అదర్వైజ్ ఒక ప్లేట్ అయినా క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన రెస్ట్ చేసేయండి అండ్ ఇప్పుడు ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ and 1 tablespoon జీలకర్ర and 1 tablespoon ధనియాలు and 1 tablespoon సోంఫ్ ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి బికాజ్ తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టిర్ చేసుకోండి అండ్ దీంట్లో 1 కప్ గ్రీన్ పీస్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్న గ్రీన్ పీస్ నేనైతే ఫ్రోజన్వి వేసాను సో చాలా మెత్తగా ఉంటాయని చెప్పేసి అవే వేసాను అనమాట అండ్ దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ చాలా చిన్నగా చాప్ చేసుకున్న జింజర్ అండ్ ఫైన్ చాప్డ్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ అండ్ తురుముకున్న క్యారెట్ 1 కప్ క్యారెట్ తీసుకుంటున్నాము అండ్ ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి అండ్ దీన్ని ఒక 5 మినిట్స్ అలా పెట్టేస్తే సో మన క్యారెట్ పీస్ అంతా కూడా కరెక్ట్గా కుక్ అవుతుంది సో 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం అండ్ ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ కోరియాండర్ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండ్ క్యూమిన్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా ఇప్పుడు 1 స్పూన్ పెప్పర్ మిరియాల పొడి అండ్ కొద్దిగా సాల్ట్ సో ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోండి బికాజ్ మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి బికాజ్ మనము తక్కువ ఆయిల్ వేసాం కాబట్టి సో లో ఫ్లేమ్లో పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం 3 మీడియం సైజ్ ఉన్న బాయిల్డ్ పొటాటోస్ తీసుకుంటున్నాము అండ్ ఇదంతా కూడా ఒక డౌ లాగా ఒక పిండి ముద్దలాగా రావాలన్నమాట కలుపుకున్న తర్వాత సో దాంట్లోనే లాస్ట్ ఫైనల్గా మనము కోరియాండర్ లీవ్స్ కొత్తిమీర చాప్ చేసుకున్న చిన్న చాప్ చేసుకుని దాంట్లో వేసేయాలి అండ్ ఇది పక్కన పెట్టేసుకుందాము అండ్ ఇప్పుడు ఇందాక 15 మినిట్స్ మనం ఏదైతే డౌ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామో సో చిన్న బాల్స్ మరీ ఎక్కువ తీసుకోకండి సో ఒక చిన్న బాల్స్ తీసుకొని అండ్ ఓవెల్ షేప్లో మనము ఫస్ట్ దాన్ని చేసుకోవాలన్నమాట చపాతీ సైజ్ రౌండ్ షేప్ కాకుండా సో ఓవెల్ షేప్లో చేసుకోవాలి అండ్ దాన్ని మనము మిడిల్లో నైఫ్తో కట్ చేసి కొంచెం వాటర్ మనము కింద పార్ట్కి స్ట్రైట్ ఉంటుంది కదా అలా వేసుకొని అండ్ మనం ట్రయాంగిల్ షేప్లో సమోసా ప్రిపేర్ చేసుకోవాలి
అండ్ దీంట్లో 2 టేబుల్ స్పూన్ మనం ఇందాక ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో స్టఫ్ అది 2 టేబుల్ స్పూన్ పడుతుంది. మీకు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ డవ్ తీసుకొని ఎక్కువ సమోసా పెద్ద సైజులో చేసుకుంటే మనకు 3 టేబుల్ స్పూన్ పడుతుంది. అండ్ వీటిని అన్నిటిని కూడా మనం ఫస్ట్ గ్యాదర్ చేసిన తర్వాత నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకుందాము. అండ్ ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకొని, అండ్ ఇది డెఫినెట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు ఫ్రై చేసుకోవాలి, అదర్వైజ్ ఎక్కువ బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. అండ్ అంతే. అండ్ గ్రీన్ చిల్లీ చట్నీతో మీరు సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి. అండ్ లోపల స్టఫ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ మనం బయట రెస్టారెంట్లో తిన్నట్టే అనిపిస్తుంది అనమాట. అలా డెఫినెట్గా మీరు ట్రై చేయండి, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఫైనల్లీ వచ్చేసి ఇదన్నమాట ఇవాళ వీడియో. అండ్ మీరు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై అండ్ టేక్ కేర్.